ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 5.92 కిలోల హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 41.4 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తుండగా దక్షిణాఫ్రికాకు చెందిన మహిళా ప్రయాణికురాలి వద్ద హెరాయిన్ను గుర్తించారు. హ్యాండ్ బ్యాగ్లో అక్రమంగా హెరాయిన్ తరలించడాన్ని గమనించిన కస్టమ్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అయితే మహిళా ప్రయాణికురాలిని అరెస్టు చేశారు. Please rip the whole thing apart. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 5.92 కిలోల హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 41.4 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తుండగా దక్షిణాఫ్రికాకు చెందిన మహిళా ప్రయాణికురాలి వద్ద హెరాయిన్ను గుర్తించారు. హ్యాండ్ బ్యాగ్లో అక్రమంగా హెరాయిన్ తరలించడాన్ని గమనించిన కస్టమ్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. మహిళా ప్రయాణికురాలిని అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పన్నట్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సౌత్ ఆఫ్రికా నుండి జాంబియా మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న మహిళ కదలికల పైన కస్టమ్స్ అధికారులకి అనుమానం రావడంతోనే ఆమె హ్యాండ్ బ్యాగ్ సంబంధించి తనిఖీ చేశారు. ఆ హ్యాండ్ బ్యాగ్ లో దాదాపు 5 కిలోల హెరాయిన్ పౌడర్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని విలువ 41 కోట్లు ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఈమె ఎవరికి సప్లై చేస్తుంది, ఎక్కడి నుండి ఈ హెరాయిన్ తీసుకొచ్చింది అనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మహిళను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టు కూడా కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ మధ్య కాలంలో గోల్డ్ కు సంబంధించి స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుంది, అదేవిధంగా డ్రగ్స్ కూడా వస్తున్నాయనే సమాచారంతోనే కస్టమ్స్ అధికారులు ప్రతి ఒక్క ప్రయాణికుల్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ కు సంబంధించిన ఫ్లైట్లలో వచ్చే ప్రయాణికుల పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఈ మహిళకు సంబంధించి కదలికలన్నీ కూడా అనుమానంగా ఉండడంతోనే కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయడంతో ఇవంతా కూడా బయటపడింది. దాదాపు 5.92 కిలోల హెరాయిన్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని మార్కెట్ వాల్యూ దాదాపు 41 కోట్లు ఉంటుందని చెప్పేసి కూడా కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.